మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏం చేస్తున్నావు? కాళ్ళ నొప్పులు ఇవన్నీ బీమారీలు ఏం నిడుచుకపోతున్నాయి అన్ని కాళ్ళ మంటలు సూదులు ఏమంటే ఇచ్చిర్రో సూదులు ఇచ్చి నుంచి ఇంకా ధరచెడ్డం కరోనా సూదులు ఇచ్చి నుంచి మస్తు ఆసన వస్తుంది తెల్లని దాకా మస్తుగా ఆసన వస్తుంది. మరి ఏం చేస్తారో మీరే. ఊరంతా రోగాలు ఉన్నాయి. ఊరంతా ఉన్నాయి మరి కాళ్ళ నొప్పులు ఎక్కువ కాళ్ళ నొప్పులు ఒక్కరికొక్క తిరుగున్నది. అడిగినా మేడం 7 కంపెనీలు మొత్తం చూసినాం కానీ ఇప్పుడు ఎట్లుంది మరి పరిస్థితి? ఇక ఎట్లున్నాం సాతగానంలో ఇట్నే పట్టుకొని ఉన్నాం ఊరు పట్టుకొని. ఏం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏముంటాయి? ప్రాబ్లం ఎట్లుంది? ఇక మొత్తం నడవని రావు, కాళ్ళు నడవ రావు, ఏం నడవ రావు, బీపులు షుగరు ఇవన్నీ. ఈ కంపెనీలు వచ్చి నుంచి ఇట్లనా? ఈ కరోనా సూదులు ఇప్పించుకున్నది ఎక్కువ ఇంకెక్కువగానే అంత ముందు కూడా అసలు ఉంది. కంపెనీకి ఇసొంటి 90 మంది వచ్చారు, ఎవ్వరు ఏం బిక్కలేడాలని మమ్మల్ని చంపుతారు. మా భూములు ఖరావు, మా పంటలు ఖరావు. ఇప్పుడు షబ్బు పట్టుకొని రోడ్డు మీద పాల కూర్చుంటున్నాం. ఆడపొడి కలిపి పోస్తుండ్రు. మళ్ళీ 40 ఎకరాల భూమి ఇద్దరు అన్నదమ్ములు 40 ఎకరాల భూమి అట్ట పోయి చూసిరాపోరి అంత పడగు. అది కంపెనీ ముందలంగా హోటల్ మా దాంట్లో పెట్టుకురు, మా దాంట్లోనే ఉంది, మా పిల్లలు పెట్టుకురు. ఇప్పుడు ఆ రూమ్లలో మంది ఉంచితే నీళ్ళు మంచిలేవు అని ఓడిపోతుంది. మొన్న మోటార్ మీకపోతే పూసింది పొక్కల మోటార్ పైపులకి ఇప్పుడు అన్ని అల్లనే ఊసిపోయింది. మరి ఏం చెయ్యం? ఇంతవరకు సాగులేదన్న భూమి సాగు చేస్తే లేరు. సాగు చేస్తే మొన్న నాటు పెట్టి 5 ఎకరాలన్నర పొలము కలుపులేసి మన సంచులు పెడుతుంది. ఒక్క పిడికడిత్తులు కూడా పట్టుకొని చూడలే. మొత్తం పొల్యూషన్ అయిపోయింది. మొత్తం పోయి నాటు పెట్టిన తెల్లారి 3 ఎకరాలు పోయింది. 2 ఎకరాలు ఏరే తాను బిక్కొచ్చి తలగ పెడితే అది ఇత్తులు కూడా పట్టలే, అచ్చే తలగ పడిపోయింది. మొత్తం పోయింది పంట మొత్తం పోయింది. మాకు ఇత్తు కూడా నా కొడుకు అండ కర్రలు ఎలా పెడుతుంటే బావి కాడికి పోయి నీళ్ళు కూడా పెట్టలేదు. ఇక పోవడలేదు. 4 ట్రాక్టర్లు వడ్డేలే కానీ ట్రాక్టర్ రోడ్డు కూడా వెళ్ళలే. 20 ఏళ్ళ నుంచి నడుస్తుందా మీకు? ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి తింటే ఇప్పుడు అది మొత్తం నాశనం అయిపోయింది. మొత్తం పోయింది. కంపెనీలు చేయబట్టి కంపెనీలతో పోయింది మా జీవితం. ఇంకా మేము అంతా ఊరోళ్ళంతా కంపెనీల కాడ తింటారు బతుకుతారు అని మళ్ళీ మామూలు ఎత్తిపోసుకుంటారు, మామూలు ఇంకా రెచ్చగొడతారు. ఇక భూమి అన్న 10 ఏళ్ళు ఇస్తాను మీరు ఇస్తా నా చేసుకోపోర్రు అంటే అట్లా కూడా అన్నాం. ఊళ్ళో మంది మీరు 4 ఎకరాలు తీసుకున్న 10 ఎకరాలు ఇస్తే చేసుకోపోర్రు అని కూడా అన్నాం. ఆరోగ్యాలు ఖరాబ్ కాకుండా కళ్ళు పోతున్నాయి. చేతులకు మచ్చలు చూడు, ఆ నీళ్ళతో కడుకొని పీక్కొని. మచ్చలు బాగున్నాయి. ఇప్పుడు 10 బర్లని ఒక్కటే నాటు బండి ఎక్కించినాం. ఇంతలేవు కట్టలేవు. ఇక చెంబు పట్టుకుని రోడ్డు మీద కూర్చుంటున్నాం. నాకు 3 ఎకరాలు ఉంది. మరి ఎట్లా పరిస్థితి? ఏముంది, మోటార్ పెడితే ఆ నీళ్లు సక్కర రావు, ఏం రావు. ఆ ఇజ్జరంతా వారినా గానీ మొత్తం తుకాలు దక్కాయి. మొత్తం ఎర్రగా అయిపోయింది. ఆ కంపెనీల కింద ఒప్పుకుంటే ఉంటది మా బోర్. ఆ కంపెనీల కింద ఇప్పుడు ఎంకరెడ్డి ఇట్లుండగా అలా పొలం మీదంగా మాదే ఉంటది. దానికి ఆనుకోనే వంపు ఇట్లా వంపు పోతుంటే ఇట్లనే ఉంటది. అది ఇక నీళ్ళు అన్ని ఖరావు. ఏమంటే ఆడ హౌస్ ఎక్కడ కట్టారు, మోటార్ పెడతారు, ఇతరు కొడతారు, ఇతరికి వెళ్ళి వస్తాయి. ఇక బోర్రలకు పోయి మొత్తం రోగాలు గట్టినాయి. ఇక చేత కాకుండా ఇట్లా ఏం చేస్తాం. ఇక మొత్తం పొల్యూషన్ అయిపోయింది. ఇట్లా నోట కూడా పోసుకోరాదు. ఈ ఊరు కథ నువ్వు ఆడంగా పోతుంటేనే ఆసన వస్తాయి నీళ్లు. మోటార్ వస్తానే ఎన్ని ఊర్లు ఇబ్బంది పడతారు ఇట్లా? ఇప్పుడు ఇక్కడనే జిల్కపల్లి దాకా పోయినాయి. మొత్తం ఎన్ని ఊర్లు బాధపడతాయి? 2-3 కూడా ఊర్లు పడుతున్నాయి. అందరికి ఇవే ప్రాబ్లం. అంతా అదే. మనం బాలే ఏమైంది ప్రాబ్లం? షుగరు, బీపీ, ఎందుకు వచ్చినాయి? దమ్ము, కాల్చంతోనే ఇదంతా. కంపెనీలేనా? ఎన్ని ఏళ్ళ నుంచి ప్రాబ్లం? ఇప్పటికి 10 ఏళ్ళ సంది, 10 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. ఈ దగ్గు దమ్ము ఇదంతా కంపెనీలు ఎప్పుడైతే మొదలైన అప్పటి సార్ ఈ నీళ్లు మొత్తం తాగితే శరీరం అంతా దుద్ద, అంతా ఆగమాగం పాడదు. ఏం చేయాలి? అందరు అందుకే ఊరంతా అట్లా ఉందా? చాలా మంది అంటారు కదా దుద్ద వచ్చింది. పొలం ఉంది కానీ మాది ఇక్కడ ఉంది, బీనపల్లి ఏరియాలో. ఇప్పుడు నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమేమి వచ్చినాయి? దమ్ము రోగం, మళ్ళా దాంట్లోనే షుగరు, బీపీ. ఏం మంచిగా ఉంటలేదు పానం. గోళీలు అలా ఇస్తాడు కంపెనీ? ఏడ ఇస్తాడు గోళీలు ఇస్తాడు, ఏమి ఇస్తాడు.
మొత్తం ఊరంతా నాశనమే రోగం వచ్చి. అంతా ఆగమాగం. ఇంకా కంపెనీలు ఎడికి వెళ్ళిపోతావా దండగా వేస్ట్. వేస్టా? ఎప్పుడు తింటాడో అప్పుడు తింటూనే ఉంది. ఎవరు ఈ ఊరు తసిపోస్తారు. ఎక్కడ తల్లి ఎక్కడ తింటాడు అక్కడ తింటాడు. కుప్పలు కుప్పలు ఇస్తూనే ఉండే తింటూనే ఉండి పై మంచిగానే ఉంది అంటనే ఉంది. ఇప్పుడు నా సొంటోడు కూడా నా తగిలి ఉన్నాడు అంటే నడుస్తుందా? నీకు రోగం వచ్చే నీ బాధ నీకు. నా బాధ నాకే ఉంది, వాళ్ళ తిండి వాళ్ళకే ఉంది. మొత్తం చచ్చిపోయింది. మొత్తం కెమికల్ మొత్తం మొయ్యి మీద నీళ్లు వారి తేనె బంకోల వేరుకొని తుక్కు మొత్తం చచ్చిపోయింది. ఇక్కడికి 4 సార్లు పోసిన, 2 క్వింటాల లోడ్లు పోసిన, 1000 రూపాయలకు ఒక బ్యాగ్ తెచ్చి పోసిన. మొత్తం 30 బ్యాగులు ఊరి చచ్చిపోయింది. 3 ఇటుకలు తెచ్చినా చచ్చిపోయింది. మొత్తం ఆగం మొత్తం చచ్చిపోయింది. నీళ్లు మొత్తం బరిద అయినా మొత్తం ఒక బరిచ పోసినట్టే ఉన్నాయి. ఎర్రగా పాలు కూడా అట్నే ఉంటున్నాయి పింతే. మొత్తం బయట కొనుక్కొచ్చుడు పోసుడు అవుతుంది. మొత్తం కూరగాయలు కూడా వంటకం లేవు. మొత్తం మొత్తం ఈ కంపెనీల వల్ల ఆగమాగం మొత్తం ఆగమాగం మొత్తం ఏం లేకుండా బరిరాజు లేదు గొర్రెజు మొత్తం నీళ్ళు తాగితే అన్ని పుర్రు మొత్తం ఇక నీళ్ళు తాగితే ఏం చేస్తే ఆ బరి పాలు తాగితే మొత్తం అట్నే షా తాగేది పెరుగు తాగేది ఎర్రగా పెరుగు. ఈ కంపెనీలు పడబోదు కానీ అది వరకు మంచిగా నేను 50 ఏళ్ళు ఉన్నా, 50-60 ఏళ్ళు ఉన్నా. అప్పటిదాకా ఏం లేదు. ఈ కంపెనీలు పడబోదుగా మొత్తం కాలు చేతులు గుంజుడు మొత్తం కెమికలే. నీళ్ళు తాగినా కెమికలేనా అంత అక్కర లేకుండా నడుములు నొప్పులు తెల్లారితే లేకపోవటం. నీళ్ళు తాగితే ఏముంటది మొత్తం ఊరంతా ఇదే పరిస్థితి. నీళ్లు మొత్తం పారిపోయి మొత్తం అడ్డు వచ్చినట్టే బోర్లు పోస్తే బోరు నాదే. ఇప్పటికి 4-5 సార్లు వీడియోలు మోటార్ పోస్తుంటే కెమికల్ వీడియో ఫోటోలు కూడా పెట్టినాం మేము. మా కొడుకు పాండు మొత్తం వీడియో కాల్ చేసి మొత్తం కంపెనీలకు మొత్తం వాట్సాప్ పెట్టినా కానీ ఇంత నేనర్ లేదు. 25,000 ఇస్తాము. 25,000 ఏమిటికి 8 ఎకరాలు భూమి. పంటకు 60-70 మొత్తం 6 లక్షలు వచ్చేది. 6 లక్షలు వస్తే పోయినసారి ఏమొచ్చింది 1,00,000 రూపాయలు వచ్చింది 8 ఎకరాలు నాటు పెడితే. మొత్తం ఆగం మొత్తం పెట్టుబడి కూడా చేతి నుంచి 7 సవాల్సి ఉంది. పైప్ లైన్ వేద్దామంటే డబ్బులు లేవు, ఈడ అంతలేవా ఏముంది శతనేళ్ళు వేసుకుని ఇప్పుడు నడమ అందరూ ఇంత అంత తీసుకుంటారు. మొత్తం మేము ఆగం ఆడ డబ్బులు లేక నడమ 3-4 కుటుంబాలు మొత్తం ఆగం అవుతున్నాం మేము. 10 ఎకరాల తారి ఆగం మొత్తం పంట వెళ్తలేదు. మొత్తం ఆగం. మా గ్రామంలో నెలకొల్పినటువంటి ఈ రసాయనిక పరిశ్రమల వలన మా గ్రామంలో ముఖ్యంగా గత 20 ఏళ్ల క్రితం మా నీళ్లు మేము తాగే పరిస్థితి ఉండే. కానీ ఈ కంపెనీలు వచ్చిన సంది అసలు నీళ్లు వాడుకోవడానికి కూడా కనీసం స్నానం చేయడానికి కూడా అక్కడ రాకుండా పోయిన పరిస్థితి ఉంది. ఈ పరిశ్రమలు ఆ రకంగా మా ఊర్లో వాటర్ ని డ్యామేజ్ చేసినాయి. అదే వాయు కాలుష్యం వల్ల కూడా రాత్రిపూట నిద్ర పోలేకపోతా ఉన్నాం. ఆ స్మెల్ వల్ల దర్వాలు తీస్తే మొత్తం కంపు వాసన రావడం అనేది జరుగుతా ఉంది. ఈ వాసనను అరికట్టే సంబంధిత అధికారులు కూడా లాలుచిపడి కంపెనీల వాళ్ళతో కూడా లాలుచిపడి నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మళ్ళీ 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి పరిస్థితి మళ్ళీ రావాలంటే ఈ కంపెనీలను మూసిస్తే తప్ప మళ్ళీ ఎలాంటి అటువంటి పరిస్థితి రాదు. పరిస్థితి చేజారిపోయింది. అదే ముఖ్యంగా ఈ పరిశ్రమల వల్ల కూడా ఈ మధ్య కాలంలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువైనారు. ఇప్పటికీ ఒక 10 మంది 12 మంది వరకు చనిపోయారు. అదే క్యాన్సర్ తో పాటు ఊపిరితిత్తుల వ్యాధులు గాని, మైండ్ ఖరాబ్ కావడం గాని, తిక్కలు చేయడం అటువంటి పరిస్థితి అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. మరి అన్నిటికీ కొంతమంది అడిగితే పిల్లలు కూడా ఉడకలేని పరిస్థితి ఉంది ఊళ్ళో. పిల్లలు ఉడకపోవడం కారణం అయితే ఉంది. అదే విధంగా గొడ్లు కూడా గొర్రెలు అన్ని కూడా కట్టకపోవడం, చుడి నిలవకపోవడం కూడా ఈ పొల్యూషన్ వల్ల జరుగుతా ఉంది. ఏదేమైనా కేవలం 7 కంపెనీలు ఇంత విషజాలం మొత్తం వదులుతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కంపెనీల వల్ల కూడా మాకు ఎలాంటి ఉపయోగం లేదు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వట్లేదు. కేవలం అటెండర్స్, స్వీపర్స్ తప్ప వేరే జాబ్స్ అయితే లోకల్ వాళ్ళకి లేవు. పెట్టినప్పుడు పబ్లిక్ హియరింగ్ సమయంలో లోకల్ వాళ్ళకు ఇంత పర్సెంటేజ్ అయితే పబ్లిక్ హియరింగ్ కొన్ని అయినాయి. పబ్లిక్ కాని పరిశ్రమలు కూడా ఉన్నాయి, 1-2 ఉన్నట్టున్నాయి. కానీ ఇప్పుడు అయ్యే పరిస్థితి లేదు. గతంలో హెజులో కంపెనీకి పబ్లిక్ హియరింగ్ కూడా అడ్డుకోవడం అనేది జరిగింది. పెద్ద ఎత్తున మొత్తం ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ అడ్డుకోవడం వల్ల అది నిలిచిపోయిందని తెలిసింది. కానీ అదే యాస్టీజ్ గా మొత్తం కడుతూనే ఉండు, బ్లాక్లు ముడుపులు ముట్టినాయో మరి ఏమైందో కానీ మళ్ళీ కంపెనీ విస్తరిస్తూనే ఉంది. పీసీబీ అధికారులు వస్తూనే ఉంటారు, కంప్లైంట్ చేసినప్పుడు వస్తూనే ఉంటారు.
వాళ్ళు ఏందో మరి మా ముంగట ఏదో యాక్షన్ తీసుకుంటారు తప్ప తర్వాత యాజిటేజ్ గా కొనసాగుతూనే ఉంటాయి, కంపెనీలు నడుస్తూనే ఉంటాయి. ఏదున్నా స్థానికులకు చివరిగా నీకు ఏమంటారు? నష్టం జరుగుతా ఉంది. మాకైతే చాలా నష్టం. ఏదున్నా ఈ కంపెనీలు మూసేస్తే తప్ప ఇక్కడ మా ప్రజలకు మనుగడకు లేదు. ఇక మా మంచి మనుగడ కొనసాగించాలంటే కంపెనీలు పూర్తిగా మూసివేయాల్సిందే, వేరే ప్రాంతాలకు తరలించాల్సిందే. అది మా డిమాండ్. మొత్తం భూగర్భ జలాలు అయితే పూర్తిగా పొల్యూషన్ కాలుష్యం అయిపోయినాయి. ఇట్లా నోట్లు కూడా వస్తురాకుండా అయినటువంటి పరిస్థితి. అందరికి లేడీస్ అయితే దురదలు, ఎలర్జీలు, అనారోగ్యానికి కారణాలు. ఇప్పుడు మనిషికి రావడం నీళ్ళ వల్లనే అనేక రకాల జబ్బులు వస్తాయి. మన నీళ్ళే ఖరాబ్ అయినాక మనం ఈ కొనుక్కొని తాగేటువంటి పరిస్థితి ఇంకా. కాబట్టి ఫిల్టర్లు పెట్టిన కాదు గ్రామ పంచాయతీ తరఫున ఒక ఫిల్టర్ నీళ్ళు లేకపోతే ఇంకా కష్టం ఉండి మా గ్రామంలో. సరే అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ కంపెనీలు మాత్రం తీసేయాలని కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ కంపెనీలు వెదజల్లుతున్నటువంటి విష రసాయనాల వల్ల ఈ గ్రామంలో అనారోగ్య సమస్యలు ఎక్కువని చెప్పొచ్చు. నిజంగా గ్రామంలోకి వెళ్తే ఎవరిని అడిగినా కూడా మా ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, మా ఇంట్లో బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్ ఉన్నారు, కాళ్ళ నొప్పులు అని చెప్పి, అంటే షుగర్, బీపీ ఇలాంటి రోగాలు వస్తాయని చెప్పి ఈ గ్రామస్తులు అయితే చెప్తున్నారు. 20 సంవత్సరాల నుంచి మేము ఈ కలుషిత నీరే తాగడం వల్ల మాకు ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్తున్నారు. ఇంకా నివ్వెరపోయేటువంటి వాస్తవాలు చెప్పాలంటే సంతానోత్పత్తి కూడా కలగడం లేదట ఈ గ్రామంలో. పుట్టినటువంటి పిల్లలు కూడా ఎదుగుదల అనేది కూడా లోపించదని చెప్తున్నారు. చిన్న పిల్లలకు బ్రెయిన్ ట్యూమర్స్ లాంటివి కూడా రావడం జరుగుతుంది. అంటే పూర్తిగా కెమికల్స్ వాటర్ వాళ్ళు తాగుతున్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్పి గ్రామస్తులు చెప్పడం జరిగింది. నిజంగా ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ దరిదాపు ఒక 3-4 కిలోమీటర్ల వరకు చూసుకున్నట్లయితే పంట పొలాలు పండినటువంటి పరిస్థితి. పంటలు సాగు చేయలేదు, ఎందుకంటే భూగర్భ జనాల్లో మొత్తం కూడా రసాయనాలతో కూడుకుపోయినాయి కాబట్టి పంటలు వేస్తే చచ్చిపోతున్నటువంటి పరిస్థితి. ఎరువులు వేస్తే కూడా అవి వరి చేలు రానటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కువగా 5 ఎకరాలు 6 ఎకరాలు సాగు చేస్తే కూడా కనీసం తినడానికి కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో వాళ్ళు మొత్తం గత 2 సంవత్సరాల నుంచి కూడా సాగు చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే సాగు చేస్తే ఇక్కడ దిగుబడి రావట్లేదు, పంట మొత్తం కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి రసాయనాల వల్ల మేము వ్యవసాయం కూడా చేసుకోవట్లేదు, నిజంగా మమ్మల్ని చంపేయండి, ఈ గ్రామంలో మమ్మల్ని ఉంచకండి, కంపెనీలన్నా తరివేయండి, లేదంటే మమ్మల్ని బయటకు పంపేయండి అని చెప్పి ఈ జనాల యొక్క ఆవేదన. చాలా మంది మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి దమ్ము వచ్చినటువంటి పరిస్థితి, మాట్లాడినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. నిజంగా ఇట్లే కొనసాగితే మాత్రం ఈ 3 గ్రామాల పరిస్థితి చాలా దారుణంగా ఉండేటువంటి పరిస్థితి నెలకొంటుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ రెడ్డి, లేదంటే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఈ కంపెనీలని 7 కంపెనీలను ఇక్కడి నుంచి తరివేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తారు. లేనైతే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా బాధతో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు అంటున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరికి ముడుపులు ముడతాయి, అదే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ముడుపులు ముడతాయి, కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది ఇక్కడ నుంచి కంపెనీల నుంచి డబ్బులు తీసుకుంటారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు కూడా చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలను తరలించాల్సిందిగా వాళ్ళైతే వేడుకున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వరుణ్తో శరత్, సుమన్ టీవీ, యాదాద్రి, భువనగిరి జిల్లా.